హలో అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈరోజు మనం హెల్దీ అండ్ డెలిషియస్ రెసిపీ అండి బీట్రూట్ స్వీట్ ఎలా చేద్దామో చూద్దాం. స్వీట్ కి కావాల్సిన పదార్థాలు బీట్రూట్, బెల్లం, డ్రై ఫ్రూట్స్, పాలు, నెయ్యి, ఇలాచీ పౌడర్. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా బీట్రూట్ ని తొక్క తీసేసి సన్నగా తురుముకుందామండి. ఇదంతా చూడండి, బీట్రూట్ మొత్తం ఇలా సన్నగా తురుముకుందాం. నేను ఒక 300 గ్రామ్స్ బీట్రూట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అన్ని వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్ లో మనం సన్నగా తురుముకున్న బీట్రూట్ ఉంది కదా, ఇది వేసేస్తున్నామండి. మొత్తం బీట్రూట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందామండి లో ఫ్లేమ్ లో. చూడండి, ఒక 5 minutes తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఒక టీ గ్లాస్ పాలు వేసుకుందామండి. ఒక బర్రె పాలు తీసుకున్నామండి, ఒక టీ గ్లాస్. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేసుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్ లోనే ఉడికించుకుందామండి, మనకి బీట్రూట్ సాఫ్ట్ అయ్యేంత వరకు. అండి, బీట్రూట్ అంతా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం బెల్లం వేసుకుందాం. మనం ఏ క్వాంటిటీతో అయితే బీట్రూట్ తీసుకుంటామో దానికి హాఫ్ కి బెల్లం తీసుకుందామండి. చూడండి, ఇదంతా బాగా కలిపేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసేసి ఇంకొక 5 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందామండి. మనకి బెల్లం అంతా కరిగి ఇదంతా దగ్గర పడేంత వరకు. చూడండి, నీరంతా పోయి ఇలా దగ్గరకు వచ్చేసింది కదా. ఈ టైంలో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాము. 1 నిమిషం తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం దీంట్లో. అంతే అండి, ఎంతో సింపుల్ గా బీట్రూట్ స్వీట్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.